మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రియమైన హోప్ ఇండియా ఛానల్కు వీక్షకులను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షికలో మనము మరణములో మానవుని స్థితి అనే అంశము మీద ధ్యానం చేస్తున్నాం. గడిచిన 2 వారాలు మానవుడు ఉనికిలోనికి ఎలా వచ్చాడు, తర్వాత ఆత్మలు మరణిస్తాయా, లేకపోతే దేవుని యొద్దకు మరణంలో దేవుని యొద్దకు చేరేది ఏంటో మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆత్మలు మరణించునా అని మనం నేర్చుకుంటున్నాం. మన పరిశుద్ధ గ్రంథాన్ని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనానికి త్రిప్పుదామండి. మరలా చెప్తున్నాను, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము. పాపము చేయవాడే మరణము నొందునని ఒక భాగం ఉంది. ఎవరు మరణిస్తారటండి? పాపము చేయవాడే మరణిస్తాడంటే పాపం చేసేది ఏంటి? కొంతమంది అంటారు శరీరమే పాపం చేస్తుంది, ఆత్మ పాపం చేయదు, ఆత్మకు పాపం అంటుకోదు, శరీరమే చనిపోద్ది అని అంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం మనకి ఏమి వివరిస్తుందో. మరణము అనే మర్మము చాలామందికి చాలా అబద్ధము చేసుకోవటానికి వీలుగానే ఉంది. ఇలాగ ఉన్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? గత 2 వారాలు ఎంతో అద్భుతంగా మనం చూసాం. దేవుడు నరుడికి ఆత్మనివ్వలేదు, జీవవాయువునిచ్చాడని మనం చూసాం. మరి మరణించినప్పుడు దేవుని యొద్దకు చేరేదేంటో కూడా మనం చూసాం. ఏమెళ్తుంది? మన్ను అయిపోతుంది. జీవవాయువు, నాసికారంధ్రంలోనికి జీవవాయువుని ఇచ్చాడు దేవుడు. ప్రాణం లేని శరీరం మృతమంటున్నారు. దేవుని యొక్క ఊపిరి నా నాసికారంధ్రముల్లో సంపూర్ణముగా ఉండుటను బట్టి అని యోబు గారు తెలియజేశారు. ఊపిరి లేకపోతే ఊపిరి అంటే జీవాత్మ. అయినా కూడా ఆత్మ సిద్ధాంతంలో ఉన్న వారి గూర్చి ఆ విధంగా నమ్ముచున్న వారమైన మనలో ఎవరైనా ఉంటే స్పష్టత కొరకు ఈ అంశాన్ని ధ్యానిద్దామండి. ఆత్మలు మరణించునా? పాపము చేయవాడే మరణిస్తాడు. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతానండి. ఏదైనా వనములో పాపముకు ముందు నరులు అమరులుగా సృష్టించబడ్డారు. మత్స్యము వారిలో లేదు, మత్యత లేదు, మరణం లేదు. అమరులుగా దేవుడు సృష్టించారు. జీవవృక్ష ఫలములిచ్చు చెట్టును ఆ ఏదైనా వనంలో దేవుడు పెట్టారు. మనందరికీ తెలుసు, పాపం చేసిన తర్వాత నరుడు జీవవృక్ష ఫలము తిని బ్రతుకుతారేమని చెప్పి అక్కడ దేవదూతలు కెరూబులను దేవుడు కావలిగా పెట్టారు. అగ్ని గంధకములను అక్కడ పెట్టారు నరుడు ఒకవేళ వెళ్ళి. కాబట్టి అవిధేయత ద్వారా, పాపము ద్వారా నరుడికి ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. మీరు అనొచ్చు, నరుడికే మరణము, ఆత్మకు మరణం లేదు అని. అసలు ఆత్మ లేదు, ఆత్మ లేదండి. లేదని నేను ఎలా చెప్తున్నాను? ఆత్మను ఇవ్వలేదు దేవుడు. ఏమిచ్చారు? ఊపిరినిచ్చారు అని ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏదైనా వనంలో. నేను చెప్పాను కదండి, మన ధ్యానములన్నిటికీ కూడా వేరు వాక్యము, ప్రాముఖ్యమైన వాక్యము ఎక్కడుందండి? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. నాసికారంధ్రంలోనికి జీవవాయువును ఓదగనరుడు జీవాత్మ అయ్యాడు. ఈ జీవాత్మను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యోబు గ్రంథాన్ని మనం ఒకసారి తెరుద్దామండి. యోబు 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాం. యోబు 4:16 నేను చదువుతున్నాను. మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాల్లో చూడవలసిందిగా మనం చేస్తున్నాను. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను, మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని.
ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా. దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులు అగుదురా. మర్త్యము వచ్చింది, మానవుడికి మరణం వచ్చింది. ఈ మరణంలో ఉన్న నరుడు ఏ రూపంలోనూ కూడా దేవుని ఎదుట నిలవగలడా? బైబిల్ వాక్యం ఏం చెప్తుందండి? నిలవగలడా అని అడుగుతున్నారంటే నిలవబడలేము. మరి నీతిమంతులే పరలోక రాజ్యం చేరతారు. ఒకవేళ ఆత్మ దయచేయవాని యొద్దకి వెళ్ళును అనే మాట మనం వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకున్నట్లయితే దయచేసిన వారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారా, పరదేశంలో ఉన్నారా? చెప్పండి. దయచేసిన వాని యొద్దకే వెళ్ళాలి. దయచేసిన వారు ఎక్కడున్నారు? మనం కొంతమంది ప్రచారం చేయుచున్న దాని ప్రకారం మాట్లాడితే ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారో కొత్త నిబంధన గ్రంథములో అపోస్తులైన వారు ప్రతి ఒక్కరూ కూడా తెలియజేశారు. తండ్రి కుడి పార్శ్వమున సింహాసనసీనుడై పరలోకములో ఆయన ఉన్నారు. ఆయన సింహాసనం ఎక్కడున్నది? పరదేశంలో ఉందా, పరలోకంలో ఉందా? పరలోకంలో ఉన్నది. అంటే ఇప్పుడు ఒకవేళ ఆత్మనే దయచేస్తే ఆత్మలన్నీ ఎక్కడుండాలి? పర్లేదు, చెప్పండి, ఎక్కడుండాలి? పరలోకంలో ఉండాలి. మరి పరదేశంలో ఉన్నారని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? అవును, తర్వాత వచ్చిన నాకు తెలుసు. అది అసలు వాస్తవం అంటారా? 23:43 లోకస్వార్తలు అంటాడు, నేడు నేను నీతో చెప్తున్నాను, నాతో కూడా నీవు పరదేశంలో ఉందువు అని. అంటే ఇప్పుడు ప్రభువారు పరదేశంలో ఉన్నారా? లేదు సారు, నాతో కూడా నువ్వు ఉందువు అని అక్కడ పెట్టారు అని అంటున్నారు. ఆయన అక్కడ పెట్టరు కదా. ఆయన ఏం చెప్పారో తెలుసా? మరణించి పునరుద్ధానుడైన తర్వాత పరలోక అవరోహణం అవుతున్నప్పుడు మన పరిశుద్ధ గ్రంథాలను యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివితే, 1 నుంచి కూడా మనం చదివితే, నేను మీకు చెప్పుదును, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీ కొరకు నివాస స్థలమును సిద్ధపరిచి నేనున్న చోట మీరుండులాగన నేనొచ్చి మిమ్మల్ని. ఎంత చక్కటి స్టేట్మెంట్ అండి ఇది! ఎంత మంచి నిరీక్షణ కలిగిన మాట అండి. నశించిపోవచ్చున్న ఆత్మలను ఆయన ఎందుకు వచ్చాడు? పరిచారము చేయించుకునడానికి క్రీస్తు వారు రాలేదటండి. పరిచర్య చేయుటకు ఆయన వచ్చారట. అందుకే ఆయన ఏం చెప్తున్నారు? నేనున్న చోట మీరుండులాగన మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను వస్తానన్నవాడు రాక మానడు. ఎందుకంటే ఆదరి చేర్చే నాదుడు నీకు నాకు మన జీవితం అనే పడవలో ఉన్నారు. కాబట్టి యోబు అంటున్నాడు, మర్త్యులు ఆయన ముందు నిలవబడగలరా? నీతిమంతులు అగుదురా. నీతిమంతులు అయితేనే ఆయన రాజ్యంలో చేరతారు. కాబట్టి మరణించిన వారు ఎక్కడా లేరు, ఎక్కడికి వెళ్ళరు. కొందరు వెళ్ళారు. హానోకు యెహోవాతో నడిచెను అని వాక్యం సెలవిస్తున్నది, ఆయన వెళ్ళారు. ఏలియా అగ్ని రథముల మీద కొనిపోబడ్డారు, ఆయన వెళ్ళారు. మోషే పర్వతం మీద మరణించినప్పుడు దేవుడు అపవాదితో వ్యాజ్యమాడి మోషేను తన శరీరంతో తీసుకుని వెళ్ళారు. ఆ ఒక్క మాటే కదండి, ప్రతిదానికి వాక్యంలో సాదృశ్యం ఉంది. రూపాంతరం కొండ యొద్దకు ఏలియా వారు, మోషే వారు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన క్రీస్తు వారితో పాటు వెళ్ళిన వారు కూడా వారిని చూశారు. కొంతమంది నీతిమంతులు శరీరంతో వారు వెళ్ళారు. మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు? మరణించిన ఆత్మలు మరణిస్తాయా? ఆత్మలకు మరణం ఉందా? మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, ఆత్మ ఉందా?
బైబిల్ చదువుదాం. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదువుకుందాం. 15, 16 వచనాలు నేను చదువుతున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవ్వడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన మాత్రమే అమరత్వము కలిగినవాడు. మనుషుడు ఏ రూపములోనూ కూడా ఆయన్ని చూడలేదు. మీకు ఒక సందేహం వచ్చే ఉంటుంది, పరదేశ్ కొరకు పాస్టర్ గారు ఎత్తారు అని. అవును, రాబోయే ఈ శీర్షికలో రాబోయే విభాగాల్లో మనము నేర్చుకుందామండి. వీటి కొరకు ఇంకా ఇంకా విపులముగా మనం చదువుకుందాం. ఆత్మలు మరణిస్తాయా? అసలు ఆత్మలు ఉన్నాయా? మన పరిశుద్ధ గ్రంథాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదివితే, సమాధులలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దమును విని బయటకు వస్తారటండి. ఎందుకు వస్తారు? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపబడతారంటండి. ఇంత స్పష్టంగా మరణమును గూర్చిన మర్మము దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇమిడ్చిపెట్టారో చూడండి. ఆత్మలు మరణించవా? ఆత్మలు లేవు. అవును, జీవాత్మలు మరణిస్తాయి. ఎందుకంటే ఈ నాసిక రంధ్రంలో ఊపిరున్నంతకాలం నేను ఎవరినండి? ఒక జీవాత్మను. నేను మరణిస్తాను. మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్తాను చెప్పండి? మన ప్రియమైన వారు మరణించారు, ఎక్కడికి వెళ్ళారు? చాలామంది మోసం చేస్తూ ఉంటారండి, చెప్తూ ఉంటారు మోసపు మాటలు. అమ్మ మీరేం బాధపడకండి అమ్మ, మీ అమ్మమ్మ గారు పరదేశంలో ఉన్నారు, ప్రభు పాదాల చెంత పువ్వులు వేస్తున్నారు. ఎంత అది బైబిల్ అది చెప్పట్లేదండి, ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29లో సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దమును విని బయటకు వస్తారటండి. అంతేగాని పరదేశంలో ఉన్నవారు ఆయన శబ్దమును విని బయటకు వస్తారని చెప్పట్లేదండి. సమాధులలో ఉన్నవారు, సమాధుల్లో ఉన్నారు ఎవరు? మట్టి. బయటకు వచ్చినప్పుడు రూపము దాల్చుకుంటుంది, దేవుణ్ణి గుర్తుపడుతుంది. ఎవరెవరు చూస్తారో పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుందండి. ఆయనను పొడిచిన వారు సహితము చూస్తారటండి. ఆయా భాషలు మాట్లాడువారు ఆయన చూస్తారటండి. ఆయా తెగలకు చెందినవారు ఆయన చూస్తారంటండి. సర్వ జనాంగము ఆయన్ని చూస్తారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందరూ సమాధుల్లోనే ఉన్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 29, 30 తర్వాత 34 వచనం మనం చదివితే, అతడు అనగా దావీదు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎక్కడికి? పరదేశికి వెళ్ళలేదు, పరలోకానికి ఎక్కిపోలేదు. దావీదు ఎక్కడున్నారటండి? దావీదు ఎవరు? దావీదుకున్న బిరుదేమిటి? ఈరోజు దావీదుకున్నంత బిరుదు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేను మిమ్మల్ని మీకు తెలియచేయాలని మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. దావీదుకున్నంత పశ్చాత్తాపము మనకుందా? దావీదుకున్నంత ప్రార్థనా అనుభవము మనకున్నదా? దావీదు చేసిన పాపమును బట్టి ఆయన ప్రార్థిస్తూ కీర్తనల్లో ఆయన అంటున్నాడు, అయ్యా
హిసోపుతో నన్ను కడుగుము తండ్రి, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము తండ్రి, నీ సన్నిధానము నుండి నన్ను త్రోసివేయకుము తండ్రి, నీ ఆత్మను నా యొద్ద నుండి తొలగించుకు ప్రభువా అని బ్రతిమలాడుతూ అన్నాడు. ఈరోజు పాపములో బ్రతుకుతున్న మనము, మరణ భయము లేకుండా బ్రతుకుతున్న మనము, మరణానంతరము మానవుని స్థితి ఏమై ఉన్నదో తెలుసుకొనడానికి కూడా ఆశపడని మనము, దేవుడు మనకు ఒక మర్మాన్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. నిరీక్షణ లేని వారిగా మనం ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. నిరీక్షణ కలిగిన వారముగా, మరణములో మానవుని స్థితిని సంపూర్ణముగా నేర్చుకుని మరణించిన వారు ఎక్కడికి వెళ్ళరు. దేవుడు మానవునికి ఆత్మనివ్వలేదు, జీవవాయువును ఇచ్చారు. జీవవాయువు కలిగిన వ్యక్తి జీవాత్మ. ఈ నశించుచున్న ఆత్మలను రక్షించడానికి ఆయన పరలోకము నుండి దిగువచ్చారు, శిక్షణ అనుభవించారు. పాపము లేని ఆయన పాపాత్ముడు అయ్యాడు మన కొరకు. తండ్రిని మోకరించి ప్రార్థన చేస్తూ ఆ గెత్సేమనే తోటలో, నీ ప్రియుడు నా ప్రియుడు, మనందరి ప్రాణప్రియుడు తండ్రికి మొరపెడుతూ, అయ్యా ఇది నీ చిత్తమైతే ఈ ఘోరమైన పాపపు గిన్నెని నా యొద్ద నుండి తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోయలేని ఈ భారాన్ని ఆయన ఎట్లా భరించాడో నువ్వు గమనిస్తూ ఉన్నావా? ఆత్మలకు పాపం అంటకపోతే, ఆత్మలు పరదేశంలో ఉంటే, పాపం ఎరిగిన ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన మీద పాపము వేసుకోవటం ఏంటి? ఎవరు మరణిస్తారు? ఆత్మలు మరణించవా? మరి పరదేశంలో ఉన్నట్లయితే ఆయన భూమి మీదకి ఎందుకు రావడం? దేవుని వద్దకు వెళ్ళిపోయేదేంటి? ఆయన ఇచ్చిన ఊపిరి. పదిహేడవ వచనం, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివితే, బోరం రోగును, సమాధులు తెరవబడితే మృతులైన వారు మొదట లేస్తారని అక్కడ కూడా ఉంది. దావీదు రాజు ఆయన పాపం చేసినప్పుడు, వ్యభిచరించినప్పుడు, తన దాసుడు మరణమును తలంచి తలవసి ప్రణాళికలేసిన పాపమును జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు ఎంతో పశ్చాత్తాపం పొందాడు. ఈరోజు నీ సేవకుడు మాట్లాడినప్పుడు నీలో పశ్చాత్తాపం వస్తుందా? దేవుని ముఖదర్శనమును అనుగ్రహించాలని నీ సేవకుడు నీకు ఉపదేశిస్తున్న ఉపదేశములు, మరణం తర్వాత నా స్థితి ఏమిటి? ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకునే అవకాశము నా నీతి నాకు అనుగ్రహించగలదా అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? మరణంలో మానవుని స్థితి ఏమిటో నువ్వు ఎప్పుడైనా ధ్యానించావా? దేవుడు జీవవాయువునిచ్చాడు, జీవాత్మలం అయ్యాము. మరణించినప్పుడు మన్ను అయిపోతుంది. అది మరలా ఎప్పుడు లేస్తుందో యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదివాం. ఎప్పుడంటే అండి, ప్రభు వచ్చినప్పుడు ఆయన శబ్దము విని సమాధుల్లో ఉన్నవారు ఏమవుతారంటే అండి, బయటకు వస్తారట అండి. పరదేశంలో ఉన్నవారు కాదు. ఇంకో సాదృశ్యాన్ని నేను చెప్తాను. లాజరు చనిపోయాడు. సహోదరి మార్త మరి ఒక సహోదరి మరియా ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ప్రభువా 2 రోజుల క్రితం మీరు వచ్చుంటే నా తమ్ముడు బ్రతుకుదును కదా అని అడిగితే ప్రభువారు అంటున్నారు, ఎవరు చెప్పారు మీకు లాజరు చనిపోయాడని? ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరణాన్ని దేవుడు నిద్రతో పోల్చాడండి. ఒక స్టేట్మెంట్ ఉంది ఇంగ్లీష్లో, డెత్ ఈజ్ ఎ పర్మనెంట్ స్లీప్ ఈజ్ ఎ టెంపరరీ డెత్. మరణము నిత్య నిద్ర అంటండి, నిద్ర అపరిమిత మరణం అంటండి, శాశ్వత మరణం కాదు. కాబట్టి మనందరం నిద్రపోతామంటండి, అది ఒక క్షణముగా అనిపిస్తుంది అంట మనకు. ప్రభు వచ్చినప్పుడు జస్ట్ అలా నిద్రపోయాను, లేచాను,
యోబు అంటాడు, నేను పాతాళంలోనికి వెళ్ళిపోయిన ఎడల నాకు ఒకటే ఆశ. ఏంటి ఆ ఆశ అంటే, నా నేత్రములు తెరిచినప్పుడు నేను యెహోవాను చూస్తాను. మన పూర్వీకులకు ఉన్నంత విశ్వాసము, మరణము తర్వాత వారికి ఉన్నంత నమ్మకము ఈరోజు క్రైస్తవ్యంలో లేదు. ఏదో పిచ్చి పిచ్చి బోధలకు, ఏది బైబిలు వ్యతిరేకించిన దానిని నమ్ముతూ ఉన్నారు. దేవుని వాక్య ప్రకారము ఆత్మలు మరణించును, మనము జీవాత్మలము మరణించదము. మానవుడు మర్త్యుడు లేక మరణించేవాడు, దేవుడు మాత్రమే అమరత్వము కలిగినవాడు. ఆత్మకు చావు లేదు, అమరత్వం ఉన్నదనే బోధ, ఆత్మలు మరణించునని బోధించే బైబిల్ బోధకు వ్యతిరేకమైనది లేక విరుద్ధమైనది. మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నా. ఆత్మలు మరణించవు, ఆత్మలు పరదేశంలో ఉంటాయి, ఆత్మలు దేవుని యొద్దకు చేరాయి అనే బోధ పరిశుద్ధ గ్రంథమునకు విరుద్ధమైన బోధ. ఎందుకంటే దేవుడొక్కడే అమరత్వము కలిగిన వాడు. ఎవ్వరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు. అక్కడ నుండి ఆయన దిగి వస్తాడు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేది మన కీర్తనలో ఆఖరి చరణం, ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు, సియోను గీతము సంపుగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జై. ఎప్పుడు? ఆయన రెండవసారి వచ్చినప్పుడు. ఇట్టి నిరీక్షణ మనందరము కలిగి ఉండాలని ఆశపడుతూ, ఆత్మలు మరణించవా, మరణించవు అని చెప్పే బోధ పరిశుద్ధ గ్రంథమునకు విరుద్ధమైన బోధ. పరిశుద్ధ గ్రంథం అటువంటి బోధ ఎక్కడా చేయలేదండి. పాపము చేసిన ప్రతి నరుడు చనిపోతాడు. ఈరోజు నాడు ఎవరు చనిపోయినా పరలోక పిలుపు. ఎవరిచ్చారండి ఆ అధికారం? ఎవరు పంపించగలరండి వారిని పరలోకం? మహిమ ప్రవేశం. ఎవరండి మహిమ ప్రవేశము? తిరుగుబోతూ మహిమ ప్రవేశమే, తాగుబోతూ మహిమ ప్రవేశమే. నరహంతకులు మరణించినా ప్రభు పిలుపే, పరలోకపు పిలుపు. పరలోకము నుండి పిలుపు రాదండి మనకి. మనము మరణిస్తాము. మరణించినప్పుడు ప్రభు రెండోసారి వస్తారు. ఆయన రెండవసారి వచ్చిన తర్వాత ఆయన అనీతిమంతులకు తీర్పు తీరుస్తాడండి. ఇంకొకటి, ఇటీవల ఒక సహోదరుడితో కొద్దిగా లేఖన శోధన మాకు జరిగింది. చదువుతుంటే ఆయన అడిగారు ఒక ప్రశ్న. ఆదాము నుండి నేటి వరకు మంచివాడైనా చెడ్డవాడైనా పురుషుడైనా స్త్రీ అయినా బాలుడైనా బాలికైనా మరణించిన ప్రతి వారు పరదేశంలో ఉంటారు అని ఆయన అన్నాడండి. అంటే దేవుడు అమరత్వం కలిగిన వాడే, దేవుని చేత చేయబడిన నరుడు అమరత్వం గలవాడినా? అమరత్వం ఇచ్చాడు. ఎప్పుడు? ఏదైనా వనములో. అది మనిషి కోల్పోయాడు. పాపము ద్వారా వచ్చి జీతము మరణము. అంటే నేటి వరకు ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడున్నారండి? సమాధుల్లో ఉన్నారు. దావీదు రాజు గారు ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఇదే మన నమ్మకం అయితే తర్వాతి భాగములో పరదేశు గూర్చిన విషయాలు ఇంకా స్పష్టంగా మనము చదువుకుందాం. అంతవరకు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.